సరే మంచిదండి. తలవంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహాగంధ నీ ఘనమైనతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మరొకసారి నేను మిమ్మల్ని అందరినీ సజ్జుల లెక్కలో దాచినాను. నీ కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినైనా నీ వాక్కులను వినడానికైనా మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇదిగో నేను విలువైన అమూల్యమైన మాటలను నేను వెళ్ళబోతున్నాను. మా హృదయాలు దున్నబడినైనా మాలో ఉన్న లోపాలను సరిచేసుకునగలటకు నీలో బలంగా వాడబడటకు అటు కృపను మహద్భాగ్యం నాకు అనుగ్రహించున్నాను. చెప్పలేను నేను నన్ను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలటకు నేను మహిమపరచగలటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మంచి అందరం కూర్చున్నట్టయితే ఒక చక్కని విషయాన్ని గురించి మరి ఈరోజు ఆలోచిద్దాం. బైబిల్లో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఎఫెసీ 4 ప్రారంభ వచనం నుంచి కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నటందు శ్రద్ధ కలిగిన వారై ఒకరినొకడు సహించుకొనుడి అని చెప్తున్నాడు. ఓకేనా? మీరు ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక మొత్తం చదివినా సరే ఎఫ్ఎస్సి పత్రిక రాయడానికి గల కారణం ఏంటంటే ఐక్యతను గురించి తెలియదు. అంటే ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి వస్తామో ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే సమాధానంగా ఐక్యంగా ఉండాలి. ఈ పత్రికను రాసింది ఎందుకు సపరేట్గా పౌలు గారు రాసింది ఎందుకంటే ఈ పత్రికను అందరూ కూడా ఎలా ఉండాలంటే ఐక్యంగా ఉండాలి, సమాధానంగా ఐక్యంగా ఉండాలి. ఒకరిలో ఒకరు భేదాలను చూపించుకోకుండా నువ్వు గొప్ప నేను పెద్ద నువ్వు చిన్న అనే భేదాలని రాకుండా ఏం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా అందరూ కూడా సమాధానంగా వెళ్ళాలి. అందరూ కూడా ఐక్యంగా కలిసి ఉండాలి. ఒకరిలో ఒకరు ఎలాంటి మనస్పర్ధలు పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని గురించి పత్రికనంతా కూడా రాసి చెప్తారు. అందు గురించి ఇందులో ఫస్ట్గా భార్యాభర్తల గురించి రాస్తాడు, తర్వాత పిల్లల గురించి రాస్తాడు, తర్వాత ఒక దాసులు అలాగే యజమానులు ఇలా ప్రతి ఒక్కరి గురించి రాసుకుంటూ వస్తూ వాళ్ళ క్రమానికి తగ్గట్టుగా ఎలా లోబడాలి, ఎలా వాళ్ళ బ్రతుకులను సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రతిదీ కూడా ఈ పత్రికలో వివరంగా పౌలు గారు రాస్తున్నాడు. ఆ పత్రిక రాయడానికి గల కారణం అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఏం చేయాలంటే శ్రద్ధ కలిగి దాన్ని కాపాడుకుంటూ ఎవరి పనులు కూడా ఒకరు చూస్తే నేను చేస్తాను, లేకుంటే ఒకరు చెప్తేనే నేను చేస్తాను, లేకుంటే ఒకరు దాని గురించి వివరిస్తే నేను చేస్తాను, ఒకరు నా మీద బాధ్యత మోపితేనే చేస్తాను అనే విధంగా క్రైస్తవులు నడుచుకోకుండా ప్రతి ఒక్కరి బాధ్యతను వాళ్ళది వాళ్ళు గుర్తెరిగి ఏం చేయాలి, ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలని పత్రిక రాసినట్టుగా మరి పౌలు గారి ఆంతర్యాన్ని మనం చూడగలుగుతాం పత్రికలో. ఓకేనా? దీంట్లో రాస్తూ చెప్తున్నాడు పౌలు గారు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒకరినొకరు ఐక్యత కలిగి సమాధానం ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట అలా సహకరించుకోవడం అని చెప్తున్నాడు. ఓకేనా? సరే, ఈ ఐక్యత అనేది అసలు ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఐక్యత అనేది అసలు ఎక్కడ సరి చేసుకుంటే ఈ ఐక్యత అనేది ప్రారంభం అవుతుంది? ఐక్యత అనేది మనలో కలగాలంటే ఎక్కడి నుంచి దీన్ని సరి చేసుకోవాలి అసలు? ఓకేనా? ఇప్పుడు నిర్గమకాండం చూసారా? నిర్గమకాండంలో దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేస్తాడు. ఓకేనా? ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రారంభంగా మోషే గారికి దేని గురించి తెలియజేస్తాడు, దేన్ని చేయమని చెప్తాడు? ఏమైనా ఐడియా ఉందా? ప్రత్యక్ష గుడారాన్ని మోషే గారికి చేయమని చెప్తాడు దేవుడు. ఆ చేయమని చెప్పినప్పుడు ఫస్ట్గా దేని చేయమని చెప్తాడు దేవుడు? ఫస్ట్గా దేంతో ప్రారంభిస్తాడు దేవుడు? దేంతో ప్రారంభిస్తాడు? ఐడియా ఉందా లేదా? దేంతో ప్రారంభిస్తాడు? మందసం. అవునా? మందసం ఎక్కడ ఉంటుంది చెప్పండి? మందసం ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుంది మందసం? ఎక్కడ ఉంటుంది ప్రత్యక్ష గుడారంలో? మందసం ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ప్రత్యక్ష గుడారంలో లోపల ఉంటుంది. అవునా? మందసం అనేది లోపల ఉంటుంది. కానీ మోషే గారితో దేవుడు ఏం చెప్తున్నారంటే ఫస్ట్గా మీరు ఎప్పుడన్నా ఇల్లు కట్టడానికి ఏదైనా వేసుకున్నారు అనుకోండి ప్లాను, ఎక్కడి నుంచి చేసుకుంటారు మీరు ప్లాను? ఎక్కడేస్తారు చెప్పండి? బయట దాని మీద. అవునా? బయట గోడలు ఎలా నిర్మించాలి, ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏం చేస్తారు చెప్పండి? బయట దాని మీద దృష్టి పెడతారు. అవునా? బయట గోడలు ఎలా ఉండాలి, ఎలా డిజైన్గా ఉండాలని బయట దాని మీద తలుస్తారు. కానీ దేవుడు ఏంటంటే మోషే గారితో చెప్పేటప్పుడు ఏమని చెప్పిన మందసం గురించి ఫస్ట్గా దాని గురించి ప్లాన్ ఇస్తాడనమాట.
మందసం ఏంటంటే లోపల ఉంటుంది అనమాట. అంటే ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తారంటే, అందుకే యేసుక్రీస్తు వారు మాట ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తారంటే బయట దాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు, లోపల ఏం చేస్తాడు అలాగే ఉంచేసుకుంటాడు. అవునా? లోపల దాన్ని ఎప్పుడు కూడా క్లీన్ చేసుకోవడానికి ఇష్టపడు మనిషి. బయట ఉన్న స్వభావాన్ని, లేకుంటే బయట ఉన్న వ్యక్తిత్వాన్ని, లేకుంటే అవతల వ్యక్తికి బయటికి కనబడిచే ప్రతి దాన్ని కూడా దాన్ని అప్పటి వరకు కంట్రోల్ చేసుకోవడానికి చూస్తాడు. అవతల వ్యక్తి పట్ల నేను చాలా మర్యాదగా ఉండాలి, లేకుంటే ప్రేమగా ప్రవర్తించాలి, కాబట్టి అప్పటి వరకు ఏం చేస్తాడు, బయట ఉన్న దాన్ని ఏం చేస్తాడు, ఆ షేప్ మార్చడం, లేకుంటే మాటలు మార్చడం, ఇంకేదైనా మార్చడం ఏం చేస్తాడు చెప్పండి, ఆ బయటి స్వభావాన్ని అప్పటి వరకు తాత్కాలికంగా దాన్ని సరి చేసుకుంటాడు. ఆ వ్యక్తికి తగ్గట్టుగా, లేకుంటే ఆ పరిస్థితి తగ్గట్టుగా అప్పటి వరకు సరి చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఆ పరిస్థితులు తగ్గట్టు అప్పటి వరకు చాలా మంచిగా మాట్లాడమా, లేకుంటే ఇంకేదో వినయంగా ప్రవర్తించడమా, ఆ పరిస్థితి తగ్గట్టు లేకుంటే ఆ వ్యక్తికి తగ్గట్టు మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఐక్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్కి ఏం చేసుకోవాలి, లోపల నుంచి సరి చేసుకోవాలి. లోపల నుంచి ఎప్పుడైతే ఐక్యం అంటే మన ఏదైతే లోపల ఉందో మనసు, దాన్ని ఎప్పుడైతే శుద్ధి చేసుకొని మనం క్లియర్గా అవడానికి ప్రయత్నిస్తామో బయట నటించాల్సిన అవసరం ఉండదు. బయట నువ్వుతో నేను అతనితో సరిగ్గానే ఉన్నాను, సత్సంబంధమే నాకు ఉంది అని నటించాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకేనా? ఈ ఐక్యత అనేది ఎప్పుడు అంటే ప్రతి విషయంలో కూడా ప్రతి మనిషి కూడా ఏం చేయాలంట, సమాధానం అనే బంధం చేత అతుకబడాలంట. ఓకేనా? సమాధానం అనే బంధం చేత, ఈ సమాధానం అనే బంధం చేత ఐక్యత కలిగించే శ్రద్ధ వహించడం అంటే ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సంఘంలో నుంచి బయటికి వెళ్ళడం అనుకో, మన సంఘంలో ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళడం అనుకోండి, ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తే అతనికి నీ మీద ఒక తప్పుడు అభిప్రాయం అనేది రావద్దు. నువ్వు ఐక్యతను కాపాడుకుంటున్నావని అనడానికి నిదర్శనం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు సంఘంలో నుంచి బయటికి వెళ్తావో కొంతమందితో మాట్లాడతావు, సంఘ వ్యక్తులతో, మా సంఘంలో ఇలాంటి వారు ఉంటారు, లేకుంటే ఇలాంటి వ్యక్తి అని పరిచయం చేసేటప్పుడు ఏంటంటే నీ గురించి ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, ఆ వ్యక్తికి ఏం చేయదు చెప్పండి, అసహనం అనిపించొద్దు అనమాట. ఈ వ్యక్తి ద్వారా నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను, ఈ వ్యక్తి వల్ల సంఘంలో చాలా ఇబ్బంది కలుగుతుంది, ఈ వ్యక్తి సంఘంలో చాలా ఇబ్బంది కలిగిస్తాడు అనే మాట అనేది అవతల వ్యక్తి ద్వారా ఏం చేయొద్దు, నీ వ్యక్తిత్వాన్ని బట్టి అవతల వ్యక్తి అనొద్దు. ఓకేనా? సంఘంలో బయట విషయాల్లో మరి బయట విషయాలు కూడా ఏం చేయొద్దు. ఒక వ్యక్తి మన పట్ల ఏం చేయొద్దు, అసహనంగా ఉండడానికి ఎప్పుడు కూడా వీడు ఏదైనా చేస్తే ఇలాంటి వాడు అలాంటి వాడు అని ఒక అసహనం మన మీద ఉండడానికి ట్రై చేయొద్దు. దీని గురించి ఏమని మాట్లాడుతున్నా అంటే, కొద్దిగా ముందుకెళ్తే ఏంటంటే 3:6 చూడండి ఒకసారి. ఇందులోనే ఎఫ్ఎస్సి 3:6 లేకుంటే 3:6 కాదు కానీ ఇంకా ముందుకెళ్ళి కూడా చెప్తాడు, శరీరం గురించి మాట్లాడుతుంటాడు దీనిలోనే. 4 ఒకసారి 16 చూడండి. ఇందులో 4:16 ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ప్రతి అవయము తన తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలముల చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకుని. ఓకేనా? ఐక్యత గురించి మాట్లాడుతూ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మరలా శరీరాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఐక్యత గురించి మాట్లాడుతూ మరలా పౌలు గారు ఇక్కడ శరీరాన్ని గురించి ఎందుకు లేవనెత్తున్నాడు? మీకు ఎప్పుడన్నా గాయాలు కానీ లేకుంటే ఇట్లా ఏమన్నా కట్టింగ్స్ ఏమైనా అయినాయా? చేతులకు కానీ కాళ్ళకు కానీ అయినాయా? కాలేవా? అయినాయా? ఇప్పుడు ఆ కటింగ్స్ అనేవి అట్లాగే ఓపెన్ ఉన్నాయా లేకుంటే మూసుకొని ఉన్నాయా? దెబ్బలు తాకినాయి అట్లే ఇక్కడ తాకిందంతా చర్మం అలాగే ఓడిపోయిందా లేకుంటే మంచిగా అతకబడిందా? అతకబడిందా? రైట్. మీకే వ్యక్తులతో గొడవలు ఏమైనా అయినాయా? మీ శరీరం ఎట్లయితే అతుక్కుందో అవతల వ్యక్తితో మీరు అట్లా అతకబడ్డారా? అతకబడరా లేదా? కొద్దిగా ట్రాషెస్ కానీ కొద్దిగా అవతల వ్యక్తికి మన మధ్యగా ఏంటి చెప్పండి, కొద్దిగా విభేదాలు అనేవి వస్తుంటాయి. అట్లా విభేదాలు వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు లేవనెత్తుందంటే, శరీరం ఎలాగైతే ఒకదానికొకటి ఎలాగైతే సహకరిస్తుందో, మీరు ఏమైనా జబ్బులు చేస్తే అనుకోండి ఏం చేస్తుంది శరీరం ఆటోమేటిక్గా ఏం చేస్తుంది చెప్పండి, దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది శరీరం. అవునా? ఏదైనా దెబ్బ తాకింది అనుకోండి, ఆ గాయం ఏంటో మూచైకే అయింది కానీ ఉరుకోదు, ఏం చేస్తుంది అదంతా కూడా శరీరం అంతా కూడా ఏం చేస్తుంది, దాన్ని సహకరించి ఒకవేళ బ్లడ్ అనేది కారుతుంది అనుకుంటుంది, గడ్డగడ్డ అక్కడ ఆగిపోతుంది. అవునా? ఒక 4-5 రోజులు అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, అది గాయం అనేది మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అవునా కదా? కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ గాయం అనేది అయిన చోట కూడా
చిన్న మరక అనేది ఉంటుందేమో, మరకలు కూడా ఏం చేయొచ్చు చెప్పండి, కొన్ని ట్యూబ్స్ వాడడం వల్ల లేకుంటే కొన్ని ఆయింట్మెంట్స్ వాడడం వల్ల ఏం చేయొచ్చు, ఆ మరకలు కూడా ఏమవుతాయి, మాయమవుతాయి. అవునా కదా? అంటే శరీరం గురించి ఎందుకు చెప్తున్నంటే ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక విధంగా ఏమవుతుంది చెప్పండి, చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న అసహనాలు రావచ్చు. ప్రతి వ్యక్తిలో కూడా వస్తాయి, రావా? ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తికి పడకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ ఏంటంటే ఇలా మీకు వచ్చినప్పుడు ఏంటంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలంట, ఏం చేసుకోవాలి చెప్పండి, సహించుకోవాలి. ఓకే, నా వ్యక్తి మీద విభేదాన్ని పెంచుకునేది ఒక కక్షగా అలా వెళ్ళడానికి ప్రయత్నం చేయకుండా ఏం చేసుకోవాలంట చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఏం చేసుకోవాలంట, ఏం చేసుకోవాలి చెప్పండి, ఒకరినొకరు ఏం చేసుకోవాలంట, సహించుకోవాలి. ఓకేనా? నిజంగా ఇట్లా చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు చెప్పండి? ఎంతమంది సిద్ధంగా ఉంటారు? అంటే శరీరం లాగా సహించుకోవడం అంటే ఏంటంటే శరీరం ఎలాగైతే మన గాయపరచబడిన చోట లేకపోతే తెగిన చోట ఎలాగైతే మరలా సేమ్ ఫిట్ అవుతుందో అట్లే ఒక వ్యక్తి పట్ల నీకు మనస్పర్ధలు వస్తే అంత ఈజీగా ఫిట్ అవడానికి నువ్వు ఇష్టపడతావా? చేస్తారా చేయరా? చెప్పే వాక్యం బాగానే ఉంటుంది కానీ అది చేయడానికి మనకు సిద్ధంగా ఉంటుందా లేదా? అంత పర్ఫెక్ట్గా ఒక వ్యక్తితో నువ్వు స్థిరపరచడానికి ఈజీగా ఉంటావా? అంటే మామూలుగా ఏంటంటే క్రైస్తవులను కానీ ఏంటంటే భక్తి అనేది ఒకటి నేర్చేసుకున్నారు. అంటే ఆ భక్తి కొన్ని ఏంటంటే మామూలుగా బయట వాళ్ళు చేసినట్టే మనం కూడా కొన్ని దానాలు చేయడం లేకపోతే ఏదైనా ఇచ్చేయడం ఇస్తే ఏంటి చెప్పండి, క్రైస్తవ పద్ధతి పర్లేదు, క్రైస్తవులుగా మనం కొద్దిగా మానవత్వం చూపిస్తున్నాం. లేకుంటే రోజు ఆదివారం సంఘానికి రాగానే ఇది క్రైస్తవులం, ఇది మన భక్తి. కానీ ఏంటంటే పౌలు గారు మాట్లాడితే ఏంటంటే మీ పిలుపు తగ్గట్టుగా ఏం చేయాలంట, మీరు ఏదైతే పిలువబడ్డారో 4వ వచనం చూడండి, ఇందులో 4 శరీరం ఒకటే ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ కలుగుటకై మీరు ఏంటంట ఏం చేశారంట, ప్రతి ఒక్కరు ఏం చేశారంట, ఒక పిలుపుకి అనేది పిలువబడ్డారు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి లేకుంటే యేసుక్రీస్తులాగా మనం మారడానికి పిలువబడ్డాం. ప్రతి ఒక్కరు కూడా కొన్ని చేస్తుంటారు, వాళ్ళకి సంబంధించిన మంచి పనులను చేస్తుంటారు. నాకు తెలిసింది మంచి పని అని కొన్ని చేసుకుంటాం మనం అనుకునేవి. అవేంటంటే అవి నువ్వు చేస్తున్న మంచి పనులు, అంతేగాని ఏదైతే క్రీస్తుకు నువ్వు పిలువబడ్డ పిలుపు ఉందో దానికి సమానంగా అది ఉండదు. ఏదైతే క్రీస్తు విషయంలో నువ్వు ఒప్పుకొని నేను క్రీస్తులాగా మారుతానని నువ్వు వచ్చావో దానికి సమానంగా నువ్వు చేసే క్రియలు ఉండవు. క్రీస్తు కొరకు నేను చేస్తాను ఏదైతే మొట్టమొదటి నువ్వు చేసుకున్న ప్రామిస్ అనేది ఉందో అది నిజంగా నువ్వు నెరవేరుస్తున్నావా? ఐక్యత, క్రీస్తులో ఆ ఐక్యతను కాపాడుకోవడం సిద్ధంగా ఉన్నావా? యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మాట అంటారు, మత్తయి సువార్త 11:29 చూడండి, అందరికి తెలిసిన వచనమే. మత్తయి సువార్త 11:29. అంటే మనలో ఐక్యత రావాలంటే ఒక 2 లక్షణాలు అనేది మనలో ఉండాలి. ఏంటో లక్షణాలు చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏంటంట? ఫస్ట్ ఏంటంట, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు. ఏంటంట? ఒక 2 లక్షణాలని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. మనిషిలో సఖ్యత కానీ లేకుంటే సమైక్యత కానీ లేకుంటే ఐక్యత కానీ పెరగాలంటే ఏముండాలంట? ఫస్ట్గా ఏముండాలి చెప్పండి? ఫస్ట్ ఏముండాలంట? సాత్వికం అంటే ఏంటిది? సాత్వికం అంటే ఏంటిదండి? సాత్వికం అంటే తెలుసా లేదా? ఓర్పు, ఇంకా ఓర్పు, సహనము, భరించడము, మనల్ని మనం తగ్గించుకోవడం, నెమ్మదిగా ఉండడం, ఇవన్నీ మనకు తెలుసా? దానికి ఉదాహరణలు ఏంటో మనకు తెలుసా? అవునా? సాత్వికం అంటే ఏంటో దానికి ఉదాహరణలన్నీ మనకు తెలుసు. ఓకేనా? ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు సాత్వికము ప్రదర్శించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎంత సాత్వికంగా ఉంటావు? క్రీస్తు దగ్గర ఎంతవరకు నేర్చుకున్నావు? నువ్వు సంఘంలోనికి రాబట్టి ఒక 10 సంవత్సరాలు అవుతుందా, లేకపోతే 5 సంవత్సరాలు అవుతుందా, లేకపోతే 2 సంవత్సరాలు అవుతుందా, అన్నీ వదిలేసాయి. క్రీస్తు దగ్గర నువ్వు ఇప్పటివరకు వచ్చి ఎంత సాత్వికంగా నేర్చుకున్నావు? అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తుంది ఏంటంటే, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని ఏం చేయాలంట? నా యొద్ద నేర్చుకోండి. నేర్చుకోమని చెప్తున్నాడు. ఓకేనా? సంఘానికి మనం ఎన్ని రోజుల నుంచి వస్తున్నాం, క్రీస్తు దగ్గర ఏం నేర్చుకున్నాం? ఎంత సాత్వికంగా నేర్చుకున్నాం?
ఎంతవరకు నువ్వు సాత్వికం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు. సాత్వికం అంటే ఇప్పుడు మీరు ఒక 5-6 ఎగ్జాంపుల్స్ అనేది చెప్పారు, ఓకేనా? ఇంక ఉంటాయి దాని సాత్వికానికి, అవన్నీ చేస్తున్నారా? మరి ఎంతవరకు ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం? నెక్స్ట్ ఏంటంట? నెక్స్ట్ ఏంటిది? సాత్వికం. నెక్స్ట్ ఏంటంట? నెక్స్ట్ ఏంటిదండి? దీన మనస్సు, ఓకేనా? దీన మనస్సు అంటే ఏంటి చెప్పండి? దీన మనస్సు అంటే ఏంటిది తెలుసా తెలియదా? దీన మనస్సు అంటే మళ్ళీ మనం ఏం చేసుకోవాలి చెప్పండి? తగ్గించుకోవడానికి ఏమంటారు? దీన మనసు కలిగి ప్రతి విషయంలో కూడా ఏం చేసుకోవాలి చెప్పండి? మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. ఎప్పుడైతే తగ్గించుకునే స్వభావం వస్తుందో మళ్ళీ ఏం చేయదు చెప్పండి? అహం అనేది పైకి రాదు. ఎప్పుడైతే మనకు దీన మనసు ఉంటుందో అప్పుడు ఏం చేయాలి చెప్పండి? మన అహం అనేది దెబ్బతినదు. ఎప్పుడైతే నీకు దీన మనసు ఉంటుందో ఏమవుతుంది చెప్పండి? అహం అనేది దెబ్బతింటుంది. మనకు అహం అనేది ఉంటుంది. అహం అనేది ఏం చేస్తుందంటే దెబ్బతింటుంది అనమాట. అవతల ఏదైనా అన్న ఏదైనా చేసినా కానీ ఏం చేయలేము, మనం పోల్చుకోలేము. దానికి గల కారణం ఏంటంటే మనలో ఏం లేకపోవడం? దీన మనసు అనేది లేకపోవడం. అంటే అవతలోడు అంటే నేను ఎందుకు తగ్గాలి, అవతలోడు కంటే నేనేం తక్కువ అనేది ఎప్పుడైతే మనలో ఆ లోపల వస్తుందో అప్పుడు ఏం చేయాలని చెప్పండి? అవతల వ్యక్తితో మనం ఐక్యతను కాపాడుకోలేము. అవతల వ్యక్తితో సమాధానం ఉండడానికి మనం ఇష్టపడలేము. చాలా రకాల గొడవలు అనేది, చాలా రకాల ఇబ్బందులు అనేవి మనకు ఎదురవుతుంటాయి, చాలా రకాల సమస్యలు అనేది ఎదురవుతుంటాయి. దానివల్ల ఏంటంటే అవతల వ్యక్తి నీకు ఏమవుతుంది చెప్పండి? సమాధానం అనేది కట్ అయిపోతుంది, ఓకేనా? ఈ సమాధానం అనేది కట్టడం వల్ల క్రీస్తుని మనం అవతలను చూపించలేము. ఏదైతే క్రీస్తు ఐక్యత కోరుకున్నాడో ఒక మనిషిలో, ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి చెప్పండి? ఐక్యంగా ఉండడం. ఎప్పుడు కూడా సరే ఐక్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అవతల వ్యక్తితో ఎప్పుడైనా సరే సమాధానం ఉండడానికి, అవతల వ్యక్తితో ఐక్యంగా మంచి మర్యాదతో మెదలడానికి మనం ఎప్పుడు కూడా మన ప్రయాస అనేది జరగాలి. క్రీస్తు కోరుకుంటుందే అది. అట్లాంటి సందర్భాల్లో మనం దీన మనస్సు అలాగే సాత్వికాన్ని ఎప్పుడైతే ధరించుకోకుండా ఉంటామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆటోమేటిక్గా క్రీస్తు కోరుకున్న నియమం అనేది దెబ్బతింటుంది. క్రీస్తు ఏదైతే మన మీద అంచనాలు వేసుకున్నాడో, క్రీస్తు కొరకు మనం ఏ రీతిగా అయితే పిలువబడ్డామో పిలుపు అనేది ఏమవుతుంది చెప్పండి? ఆటోమేటిక్గా నువ్వు దారి తప్పిపోతావు. క్రీస్తు కోరుకున్న ఐక్యత నియమం నీలో లోపించి నువ్వేం చేస్తావు? నువ్వు చేస్తుందంతా క్రైస్తవుడు అనుకుంటావు, కానీ ఏంటి చెప్పండి? నీ భక్తి అంతా ఏమవుతుంది చెప్పండి? అంతా అవుతుంది. ఏదో క్రైస్తవునికి వస్తుంటావు కాబట్టి ఏంటంటే కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని ఏం చేసుకోండి? నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు ఏమవుతుందంట? విశ్రాంతి దొరుకును, ఓకేనా? ఏం చేసుకున్నట? ఆ కాడి అనేది మన మీద మోసుకోవాలి. ఒక వ్యక్తిని భరించడం, సహించడం అంటే అది సులువైన పద్ధతి కాదు. కానీ యేసుక్రీస్తు ఏమంటారంటే ఆ కింద చెప్తారు, ఏలైనాక నా కాడి సులువుగాను భారము తేలికగాను ఉన్నవి, ఓకేనా? ఒక వ్యక్తిని ఎప్పుడైతే మనం ఈ మనస్సుతో మనం ఎప్పుడైతే అలవాటు చేసుకోవడం ప్రారంభిస్తాం అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందంట? తేలిగ్గా అనిపిస్తుంది, భారం కూడా పెద్దగా అనిపించదు. కానీ ఎప్పుడైతే ఈ రెండు అంటే లోపల ఈ రెండు లేకుండా ఉంటాయో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? దీన మనసు కానీ అలాగే సాత్వికం కానీ ఎప్పుడైతే మనలో ఉండవో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆటోమేటిక్గా క్రీస్తు కోరుకున్న ఐక్యత అనేది మనలో ఉండదు, అవునా కదా? ఐక్యత విషయాలు ఏంటంటే ఇంకా చాలా విషయాలు ఏం చేస్తామంటే మన ఐక్యత అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే సహకరించగలుగుతా అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఐక్యత అనేది వస్తుంది. చాలామంది సంఘంలో వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ముందే వచ్చేస్తారు, ఓకేనా? సంఘానికి ముందే వచ్చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? కొద్దిగా లేట్ వస్తారు, ఓకేనా? లేట్ వస్తారు, రైటే. ఈ లేట్ వచ్చిన వ్యక్తికి ఏం లేదు చెప్పండి? లేట్ వచ్చిన వ్యక్తికి ఏం లేదు? టైం మీద శ్రద్ధ లేదు, దాన్ని కాపాడుకోవాలని శ్రద్ధ లేదు. ముందే వచ్చిన వ్యక్తికి ఏముంటుందంటే కోపం ఉంటుంది, అవునా కదా? ఎప్పుడైతే ఒక వ్యక్తి ముందుగా వస్తాడో ఆ వ్యక్తికి ఏమవుతుందంటే కోపం వస్తుంది అనమాట, అవునా? ఎన్నిసార్లు చెప్పినా ఏమవుతుంది చెప్పండి? ఇలాంటి వ్యక్తి కోపం వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ సంపూర్ణులుగా అసంపూర్ణులుగా? ఐక్యత ఎప్పుడు వస్తుందంటే ప్రతి ఒక్కరు ఎప్పుడైతే సంపూర్ణంగా మారుతారో. అందుకే పౌలు గారు రాసి చెప్తారు ఏంటంటే
ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు రాస్తే చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట, వీటన్నిటిని వదిలేసి మీరు చేయాల్సింది ఏంటంటే సంపూర్ణ లాగడానికి సాగిపోవాలి. ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా ఎలా మారాలి, మనకు మనం ఎప్పుడైతే ఒక సంఘంలో మనం జీవిస్తున్నాం, ఒక సంఘంలో మనం వస్తున్నామో దాంట్లో ఏం చేయాలంటే సక్రమంగా లేకుంటే ఒక శ్రద్ధ కలిగి మనం అందరం కూడా సంపూర్ణంగా ఉండడానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా కావడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే అలా సంపూర్ణంగా కావడానికి ప్రయత్నం చేస్తామో మనలో ఉన్న ఐక్యత ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? అవతల వ్యక్తికి ఒక నిదర్శనంగా మారుతుంది. మనలో ఉన్న దేవుని ప్రభావం అనేది అవతల వ్యక్తి మీద పడుతుంది. ఎప్పుడైతే మనలో ఐక్యత ఉండదో, ఐక్యత లేనప్పుడు ఏమవుతుంది, అవతల వ్యక్తి ప్రభావం అనేది చూపించలేము. అవును కదా, అవతల వ్యక్తి మీద ప్రభావం అనేది పడదు. ఈ ఎఫెసీ సంఘానికి రాస్తున్న పత్రిక రాస్తున్నప్పుడు పౌలు గారు ఏంటంటే వారి మీద ఆ ప్రభావం అనేది పడింది. వాళ్ళు ఆ ఎఫెసీ రాసిన పత్రికలో ప్రారంభోచనంలో ఉంటుంది, చూడండి ఒకసారి. దానిలోనే దాని గురించి రాస్తూ చెప్తాడు. పదిహేను వచనం చూడండి ఒకసారి. ఎఫెసీ 1వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ సంఘానికి రాసి చెప్తారు ఏంటంట, వారి విషయంలో ఏం చేస్తున్నారంట, మీ విశ్వాసంను గూర్చి పరిశుద్ధులు ఎదుట మీరు చూపుచున్న విశ్వాసంను గూర్చి విన్నప్పుడు ఏం చేస్తున్నారట, వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, ఆ శ్రద్ధని చూపిస్తున్నారు. ఏదైతే వాళ్ళ భక్తి విషయంలో ఉందో, అవతల వ్యక్తి విషయంలో ఉందో ఆ శ్రద్ధ అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు, చూపించగలుగుతున్నారు. వాళ్ళ పద్ధతి, వాళ్ళ క్రమ పద్ధతి అనేది వాళ్ళ అవతల వ్యక్తికి చూపించగలుగుతున్నారు. ఎప్పుడైతే అట్లా చూపించడానికి మన ప్రయాస అనేది ముందుకెళ్తుందో, ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి వస్తామో ఆ ప్రయాసంలో మనం ముందుకెళ్ళాలి. మనలో దీన మనసు ఉందో అలాగే సాత్వికంగా ప్రవర్తించడానికి, ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండడానికి మన ప్రయత్నం అనేది ముందుకు జరుగుతూ ఉండాలి. క్రీస్తులోనికి ఎప్పుడైతే మనం వస్తున్నామో మనం క్రీస్తు దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు అనేది ఉంది. ఫస్ట్ ఏంటంటే సాత్వికమైన నేర్చుకోవాలి. అవతల వ్యక్తితో సాత్వికంగా, లేకుంటే సౌమ్యంగా, అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా, అవతల వ్యక్తిని ఏదో బాధపరిచే విధంగా కాకుండా మన మాటలనేవి సౌమ్యంగా ఉండాలి. రెండోది ఏంటంటే అవతల వ్యక్తి కంటే నేను ఏం చేయాలి చెప్పండి, తగ్గించుకొని మాట్లాడడానికి ఇష్టపడాలి. ఆల్రెడీ పోయిన సండే నేర్చుకున్నాం అనుకుంటా గిద్యోన్ గురించి. అవతల వ్యక్తి వాళ్ళు తగాదకు వచ్చినప్పుడు గిద్యోన్ ఏం చేస్తాడు చెప్పండి, తను తాను తగ్గించుకుంటాడు. యుద్ధంలో పాల్గొన్న అతనే, దేవుడు చెప్పినట్టు చేసింది అతనే. కానీ ఏం చేస్తాడంటే అవతల వ్యక్తులు వచ్చినప్పుడు కలబడ్డప్పుడు కూడా ఏం చేస్తాడు, కఠినంగా కలహించినా కూడా ఏం చేస్తాడు, గిద్యోను తగ్గించుకుంటాడు. ఎప్పుడైతే అట్లాంటి తగ్గింపు దీన స్వభావం మనలోనికి వస్తుందో అవతల వ్యక్తితో మన సంబంధాలు అన్నీ కూడా ఏం చేస్తాయి, ఐక్యంగా ఉండడానికి మనం ముందుకు అడుగేస్తుంటాం. క్రీస్తులో ఐక్యంగా ఉండడానికి ఎప్పుడు కూడా మనం ప్రయత్నం అనేది చేస్తుంటాం. అట్లా ఎప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా మనల్ని మనము ముందుకెళ్తూ ఉండాలి. మరి గొడవలు రావా విషయాలంటే వస్తాయి, కానీ ఆ విషయాల గురించి కూడా కొద్దిగా మాట్లాడుతున్నాడు. 25వ వచనం చూడండి, ఇందులోనే 4:25లో మనం ఒకరికొకరము అవయవములై ఉన్నాం కనుక మీరు అబద్ధం ఆడటం మాని ప్రతి వాడును తన పొరుగువానితో ఏం చేయాలంట, సత్యమే మాట్లాడవలను. ఏంటంట, కోపపరుడి గాను పాపం చేయ. ఏంటంట, ఎప్పుడైతే సమాధానం అనే బంధం చేత మనం అతుకబడడానికి ప్రయత్నం చేస్తుంటామో కొన్నిసార్లు ఏమవుతుంది చెప్పండి, కొన్నిసార్లు నిస్పృహ అనేది లేకుంటే కొద్దిగా ఇబ్బంది అనేది మనకు ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేస్తుంది, కోపం అనేది వస్తుంది. కానీ ఏంటంటే కోపంలో ఏం చేద్దంట, పాపం చేయడం అంటే ఏంటి, కోప్పటి కానీ పాపం చేయకుండా అంటే ఏంటి, కొద్దిగా ముందుకెళ్ళి చెప్తున్నాడు దాని గురించి కూడా. సూర్యుడు అస్తమించే వరకు ఏంటంట, మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకవేళ ఏంటంట పొద్దున కానీ మధ్యాహ్నంలో ఒక వ్యక్తి మీద కోపం వస్తుంది అనుకో, ఎప్పటి వరకు ఉండాలంట, అది ఎప్పటి వరకు ఉండాలి చెప్పండి, ఎప్పటి వరకు ఉండాలంట, సాయంత్రం దాకా ఉంచుకోమని కాదు. ఆ లోపల ఏం చేసుకుంటే ఒకవేళ ఉంటే ఏం చేయాలి,
తీసేయండి. ఆ వ్యక్తితో అంటే సాయంత్రం లోపు ఏం చేయాలి? ఆ వ్యక్తిని కలిసి, అంటే ఈ విషయం మీకు సరిగ్గా అర్థం కాలేదో అర్థమైందో మత్తయి సువార్త ఒకసారి తీయండి, దాంట్లో ఉంటుంది క్లియర్గా కొద్దిగా. అంటే సూర్యుడు అస్తమించే వరకు అంటే అప్పటిదాకా కూర్చోవాలి, అయింది అస్తమించేదాకా. కొద్దిగా చూద్దాం ముందుకెళ్ళి 23వ వచనం 5:23 5:23 చదవండి. మత్తయి సువార్త 5:23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయాలంట? ఏం చేయమని చెప్తున్నాడు చెప్పండి? అది సరిగా చదవలేదా మీరు వచనం? ఏమనుంది అక్కడ? అక్కడ ఏమని చదవారా? సరిగా చదవలేదా మీరు? ఒకసారి మరలా ఒకసారి సరిగా చదవండి మరలా ఒకసారి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద ఏంటంట? అర్థమైంది ఇప్పుడు? నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధం కలదేమో అని గుర్తొస్తే ఏం చేయాలంట? ఫస్ట్కి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? అట్లా సమాధానం పడడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు చెప్పండి? పొద్దునేదో మాట్లాడుకున్నారు, మాట పెరిగింది, ఓకేనా? తిట్టేసుకున్నారు, అయిపోయింది, ఓకేనా? ఎప్పుడో మధ్యాహ్నం నీకు గుర్తొచ్చింది, అరే నేను అన్నది తప్పు, నేను రియలైజ్ అయ్యాను, ఓకేనా? ఏదో అనరాని మాట అన్న, లేకపోతే ఏదో టెన్షన్లో ఉండే తిట్టేశాను. తిట్టినప్పుడు మరలా సాయంత్రం వరకు ఏం చేసుకోవాలి? ఆ వ్యక్తితో ఏం చేసుకోవాలి చెప్పండి? నేను పొద్దున మాట్లాడిన తప్పురా, ఇది నేను మాట్లాడకూడదు, దీనికి నేను ఏం చేస్తున్నాను, నన్ను క్షమించని ఎంతమంది అడగలుగుతారు చెప్పండి? మీ ఇంట్లో ఒకవేళ గొడవ అయితే పొద్దున నేను ఆ మాట అనకూడదు, ఏదో అనేసారు, ఏదో కోపంలో మాట్లాడేస్తారు. మాట్లాడిన తర్వాత అది నీకు మధ్యాహ్నం ఎప్పుడో రియలైజ్ అయ్యాలన్నమాట. మొత్తం మీద ఆ కోపం చల్లారిపోయింది, అయిపోయింది. చల్లారిన తర్వాత ఎప్పుడైనా సరే మన జ్ఞానోదయం ఎప్పుడవుతుందంటే అంత అయిపోయినాక అవుతుంది, అవునా కదా? ఎప్పుడైనా సరే తుఫాన్ అనేది దాని ముందే జరగదు అనమాట. తుఫాన్ వచ్చిపోయిన తర్వాత ఏం చేస్తుంది? దాని నష్టం అనేది తెలుస్తుంది. అట్లాగే మనిషి కోపం కూడా ఏం చేస్తుందంటే, కోపం వచ్చినట్టు ఏం తెలియదు, కోపం అనేది చల్లారిన తర్వాత దాని నష్టం ఏందో మనకు తెలుస్తుంది. అసలు ఏ మాట ప్రయోగించాలి, ఇప్పుడు ఎంత బాధ పెట్టాం ఒక వ్యక్తిని అనేది అప్పుడు తెలుస్తుంది మనకు, కొద్దిగా రియలైజ్ అవుతాం. ఆ రియలైజ్ అయిన తర్వాత ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? వెంటనే వెళ్ళి ఏం చేసుకోవాలంటే నీ సహోదరునితో అతడు వచ్చి నీ దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ మాట, నువ్వు ఈ తప్పుడు మాట నన్ను అన్నావు, ఆ మాట అనాల్సింది కాదు అని ఆ వ్యక్తి వచ్చి నీతో ఆర్గ్యూ చేయాలని అవసరం లేదు. నువ్వేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఓహో, ఆ వ్యక్తితో ఆ తప్పుడు మాట మాట్లాడాను కాబట్టి ఆ మాట నేను చెప్పుకుండకూడదు, లేకపోతే ఆ మాట మాట్లాడకూడదు, ఒక సహోదరు మీద నేను తప్పుగా నింద వేస్తుండకూడదు అని నువ్వే రియలైజ్ అయ్యి ఏం చేసుకోవాలంట? ఏం చేయాలి? నువ్వే వెళ్ళి అవతలెత్తుకో సమాధాన పడాలి. అట్నే రాస్తుంది, ఇంకా వేరేగా ఉందా? మీకైనా వేరేగా అర్థమవుతుందా? ఏమన్నా చెప్పండి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని నీ జ్ఞాపకం వస్తే, నీ మైండ్లో వస్తే, ఆ వ్యక్తి పనులు నువ్వు తప్పు చేసావు అని నీ మైండ్లో రాగా నువ్వు వెంటనే చేయాల్సింది ఏంటంట? అపాలజీ కోరాలి, అవతల వ్యక్తిని క్షమించని అడగాలి, ఓకేనా? అవతల వ్యక్తిని తిట్టడం ఏంటి చెప్పండి? తిట్టడం కానీ, ఒక మాట అనడం కానీ, ఒక నిందేయడం కానీ ఏంటి చెప్పండి? చాలా ఈజీ. అవతల వ్యక్తిని ఒక నిందేయడం కానీ, లేకపోతే అవతల వ్యక్తిని ఊరికనే తిట్టడం కానీ ఏంటి చెప్పండి? చాలా ఈజీ. కానీ అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా తప్పైంది అని క్షమించడం ఏంటి చెప్పండి? ఎప్పుడైనా ట్రై చేశారు అట్లా? తప్పంతా నాదే తప్పైంది అని ఏ వ్యక్తితో ఒప్పుకోవడానికి ఎప్పుడైనా ట్రై చేశారా? లేకపోతే ఆ తప్పని తెలిసిన తర్వాత కూడా ఏం కాదులే మనోడే అర్థం చేసుకుంటారులే అని వదిలేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏముంటాయి చెప్పండి? చాలా సందర్భాలు ఏం చేసుకుంటా చెప్పండి? లైట్ అంటాం కదా, లైట్ తీసుకు ఏం కాదులే మనోడే కదా అర్థం చేసుకుంటాడు అని ఏదో కోపంలో వాడే ఏం చేసుకుంటాడు? అర్థం చేసుకుంటాలే. ఇట్లాంటివి క్రైస్తవులు ఏం చేయొద్దంట, అట్లాంటి బలహీనతలలో ఎప్పుడు కూడా వెళ్ళిపోద్దు. ఎందుకంటే సమాధానం అనే బంధం చేత ఎప్పుడైతే ఒక ఐక్యతను మనం కాపాడాలనుకుంటామో, అవతల వ్యక్తితో ఎప్పుడైతే మనం సత్సంబంధం కలిగి ఉండాలనుకుంటామో ఏం చేయాలి చెప్పండి? ప్రతి విషయాన్ని కూడా
చాలా శ్రద్ధ అనేది వహించాలి. ప్రతి విషయంలో కూడా ఏం చేసుకోవాలి చెప్పండి, చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి ఆ విషయాన్ని. ఇది ఏం కాదులే, పర్లేదులే అనే విధంగా ఎప్పుడు కూడా మన భక్తి జీవితం అనేది కానీ మన క్రైస్తవ జీవితం అనేది కానీ ఆధారపడి ఉండొద్దు. ప్రతి దాని విషయంలో చాలా, అందుకే చెప్పినట్టు శ్రద్ధ కలిగి అంటే ప్రతి విషయాలు ఏం చేస్తుంది చెప్పండి, చాలా శ్రద్ధగా ఆలోచించాలి. ఏ దాని పట్ల నీ బంధం అనేది తెగిపోతుంది, లేకుంటే ఐక్యత అనేది కోల్పోవడానికి సిద్ధంగా ఉంటుంది, లేకుంటే ఆ వ్యక్తి నిన్ను తప్పుగా అపార్థం చేసుకోవడానికి అది దారి తీస్తుంది. ఎందుకంటే నువ్వు అనుకుంటావు లైట్ తీస్తున్నాను, కానీ ఏమవుతుంది చెప్పండి, అది మనసులో ఏం చేస్తుంది చెప్పండి, ఆ వ్యక్తిని గాయపరిచి నీ మధ్యన సంబంధాన్ని, లేకుంటే ఆ వ్యక్తి పట్ల నీకు దూరంగా కలగవచ్చు. అవునా కదా, నువ్వు బాగానే ఉన్నాను అనుకుంటావు, అవతల వ్యక్తి కూడా బాగానే ఉన్నాను అనుకుంటా, కానీ ఏంటి చెప్పండి, అదంతా కూడా బాహ్యంగా బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ లోపల ఏమవుతుంది, అదంతా కూడా చర్య అనేది లోపల జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది గాయపరచలేదు అన్నాడు అన్నది మనసులో ఏమవుతుంది చెప్పండి, అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఏంటంట, అట్లాంటి తప్పు జరగకుండా ముందే ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు, ముందే వెళ్ళి మీరు ఏం చేసుకోండి, సమాధాన పడండి. తప్పైందని చెప్పడానికి ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, అప్పుడే ఏం చేస్తాడు, పర్లేదు లేదు అనుకోకుండా అన్నాలే అని అతడు కూడా ఆ లోపల అనేది మీరు అన్న మాటలు కానీ లేకుంటే ఇంకేదన్నా కూడా అవి ఏం చేయవు చెప్పండి. మీరు ఎప్పుడైతే క్షమించమని అడుగుతారో, పేతురు గారిని అనడానికి అదే కారణం. పేతురు గారు అడుగుతారు ఆ క్వశ్చన్ ఏంటంటే, ప్రభు ఒక వ్యక్తి నా పట్ల తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించమని అడగాలి అంటే, యేసుక్రీస్తు అంటే ఏంటంటే, ఆడొకవేళ నువ్వు బ్రతికినంత కాలం నీ ఎడల తప్పు చేస్తుంటే నువ్వు ఏం చేయాలి చెప్పండి, క్షమిస్తున్నావు. అవతల వ్యక్తి ఒకవేళ క్షమించమని అడిగడానికి నువ్వేం చేయాలి, నువ్వు మనస్ఫూర్తిగా క్షమించాలి. అవతల వ్యక్తి కూడా నువ్వు క్షమించని అడిగితే అవతల వ్యక్తి కూడా ఏం చేయాలి చెప్పండి, మనస్ఫూర్తిగా క్షమించమని అడగాలి. మనస్ఫూర్తిగా క్షమించడం అనేది నేర్చుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ఎట్లా అయితే అప్పుడు అలా ఎప్పుడైతే అట్లా ఉంటాం మనము, మన ఐక్యత అనేది ఏం చేస్తుంది చెప్పండి, సమాధాన బంధం చేత అతుకబడుతుంది. దేవుడు ఏదైతే కోరుకున్నాడో అట్టి రీతిగా మనం దేవుని కొరకు వాడబడతాం. ఓకేనా, ఎప్పుడైతే ఇట్లాంటి మనం వదిలేస్తుంటాం, ఎప్పుడైతే దీన్ని చిన్న చిన్నగా పట్టించుకోకుండా ఉండిపోతామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, చాలా డిస్టెన్స్ అనేది మనలో వస్తుంటుంది. అవునా కదా, నాకు తెలిసి మనం చాలామంది ఏం చేయం చెప్పండి, ఇప్పటిదాకా కూడా మాట్లాడడం. ఎందుకంటే ఏదో చిన్న మనస్పర్ధలు లేకుండా చిన్న మాటను, అవునా కదా, ఆ మాటల వల్ల ఏం చేస్తుంది చెప్పండి, మన ఈగో అనేది ఒప్పుకోదు, మరలా వాళ్ళతో కలిసి నేనేం మాట్లాడాలి, నేనెందుకు మాట్లాడాలి. కానీ దేవుడు చెప్తుంది ఇక్కడ ఏంటంటే, ఒకవేళ అవతల వ్యక్తి తప్పు చేస్తుందో లేదో వదిలేసేయండి, కాకపోతే నీ వల్ల ఆ వ్యక్తి బాధపడ్డా, కాబట్టి నువ్వేం చేయి, నువ్వే వెళ్ళి సమాధాన పడు. అవతల వ్యక్తి వచ్చి సమాధాన పడేదాకా నువ్వు చూసుకోక, ఎందుకంటే అది చాలా పెరిగిపోతుంటుంది. ఆ దూరం అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆ లోపల దాచుకుంటుంటావో ఆ దూరం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి, పెరిగిపోతుంది. అంత దూరాన్ని ఎందుకు పెంచుకుంటున్నావు, అందుకే కొద్ది గ్యాప్ అనేది ఇచ్చారు. ఎప్పటివరకు అంట, ఒకవేళ మీకు కోపం ఉదయం వస్తే ఏం చేయాలంట, సాయంత్రం వరకే చాలా ఎక్కువ అంటున్నాడు దేవుడు. సాయంత్రం వరకు ఒకవేళ మీ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తే ఏంటంట, మీ ఇద్దరు మాట్లాడుకోకుండా ఒకరొకరు ముఖాలు తిప్పుకొని ఉంటే ఏంటంటే చెప్పండి, అదే చాలా పెద్ద గ్యాప్ అంట. పొద్దు నుంచి సాయంత్రం దాకా వస్తేనే అదే పెద్ద గ్యాప్ అని దేవుడు చెప్తుంటే, కొన్ని నెలల తరబడి రోజుల తరబడి మాట్లాడుకుంటే ఎంత గ్యాప్ అవుతుంది చెప్పండి, ఎంత ఐక్యతను మనం కోల్పోతున్నట్టు ఒక వ్యక్తి పట్ల. అవునా కదా, ప్రతి వ్యక్తితో కూడా ఏం చేయాలంటే సమాధానం అనే బంధం చేత అతకబడాలి. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటేందుకు ప్రతి వ్యక్తి కూడా ఏం చేసుకోవాలంట, శ్రద్ధ కలిగి ఉండాలి. ఏ వ్యక్తితో నా సంబంధం అనేది తెగిపోయే విధంగా ఉంది, నా మాటను బట్టి కానీ నా క్రియను బట్టి కానీ ఏదైనా పద్ధతిని బట్టి కానీ ఏదైనా పొరపాట్లు అనేవి జరిగిపోతున్నాయా, దాన్ని ఏం చేసుకోవాలి, ప్రతి వ్యక్తి కూడా శ్రద్ధగా కాపాడుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా మర్యాదగా ప్రవర్తించడానికి, లేకుంటే మర్యాదగా తప్పును సరిదిద్దుకోవడానికి ఏం చేసుకోవాలి, ముందడుగు వేసుకోవాలి. ఎప్పుడు కూడా క్రీస్తు నేర్పించిన మాదిరి అదే. అందుకే చెప్తున్నాడు ఏంటంటే, నా యుద్ధం ఏం చేసుకోండి, మీరు నేర్చుకోండి, నా యుద్ధం నేర్చుకోండి, నేను సాత్వికుడును దీన మనసుగాను. అట్లాంటి ఒకవేళ తప్పు చేస్తే నేను గిల్టీ ఫీల్ అయ్యి ఆనికి నేనేం చెప్పాలి అనే విధంగా అనుకునే మనస్సు అనేది మీలోనికి రాకూడదు. అలా చెప్తే ఎంత, చెప్పకూడదు ఎంత, మనకంటే తక్కువ స్థాయి వాళ్ళు బాధపడితే ఎంత, బాధపడకుంటే ఎంత అనే ధోరణి అనేది మనలోకి ఏం చేద్దంట అనే మైండ్లోనికి రావద్దు. ఎఫ్ఎస్సి పత్రిక అంతా కూడా అదే చెప్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట, చిన్న పెద్ద అనే తాత్పర్యం, ఒకరిని చిన్న చూపు చూసే తాత్పర్యం అనేది క్రైస్తవంలో ఉండొద్దు. క్రీస్తు నమ్ముకునే వ్యక్తిలో అట్లాంటి లోపాలు అనేవి ఎప్పుడు కూడా జరగడానికి వీలేదు. చాలా జాగ్రత్తగా అవతల వ్యక్తితో చాలా మనస్ఫూర్తిగా అనేది కట్టుబడి ఉండడానికి ఒక నిబంధన అనేది చేసుకొని ఆ ప్రేమపూర్వకంగా నడుచుకునే చర్య అనేది మనం కొనసాగించాలని పౌలు గారు చెప్తున్నారు. అట్లాంటి దానిలో మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఎప్పుడైతే దాన్ని జాగ్రత్త పడితే ఏం చేస్తాం చెప్పండి, చాలా జాగ్రత్తగా మనం దాన్ని
కాపాడుకోగలుగుతాం. ఎప్పుడైతే ఈ ఐక్యత అనేది మనలో పెరిగిపోతూ ఉంటుంది, ఏం చేస్తుంది చెప్పండి, అవతల వ్యక్తి ఒక మాదిరి అనేది మనం చూపించగలుగుతాం. ఎప్పుడైతే ఈ ఐక్యత అనేది మనలో ఉండదో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఆటోమేటిక్గా ఏం చేస్తాం, మనం దేవునికి దూరంగా ఉండడానికి కొద్దిగా అవుతుంది. చూడండి, ఇంకా కొలస్సీలు రాసిన పత్రిక 3:12 ఒకసారి ముగించుకుందాం. కొలస్సీలు రాసిన పత్రిక 3:12. కొలస్సీ 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసిన అనుకునేడలా ఒకరినొకడు సహించుకొని ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగిన మీరు ఏంటంట క్షమించుడి. వీటన్నిటికీ పైన పరిపూర్ణతను బంధమైన ప్రేమను ధరించుకునుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయంలో ఏలుచుండనియుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే. ఏంటంటే చెప్పండి, ఎందుకు పిలువబడ్డారంట? ఎందుకు పిలువబడ్డారంటండి? ఎవడైనా తనకు హాని చేసింది అనుకుంటే ఏం చేయాలంటే వాడిని ఏం చేయాలంటే చెప్పండి, క్షమించేసేయండి, ఓర్చుకోండి, భరించండి. ఒకవేళ హాని చేస్తే మీకు ఇంకేనట వీటన్నిటికీ పైగా ఏంటంటే పరిపూర్ణతను అనుబంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనియుడి. ఇందుకొరకు ఏంటంట మీరొక్క శరీరముగా పిలువబడుతుంది. ఏంటంటే చెప్పండి, క్రైస్తవులు అందరూ కూడా ఏంటంటే చెప్పండి, ఏంటంట ఎవరైతే క్రీస్తులోనికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఏంటంటే చెప్పండి, క్రీస్తుకు ఒకే శరీరంగా ఉన్నారు. ఒకే శరీరంగా. శరీరంలో ఏ భాగం గాయపడ్డా కానీ శరీరం ఏం చేస్తుంది చెప్పండి, వెంటనే దానికి ఏం చేస్తుంది, స్పందిస్తుంది. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది దాన్ని మొదలు పెడుతూనే ఉంటుంది. అది అట్లాగే ఏదైనా కోపాలు కానీ ఏదైనా లోపాలు కానీ మనలో జరిగితే ఏం చేసుకోవాలి చెప్పండి, ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. శరీరం గురించి ఎందుకు మాట్లాడంటే, శరీరంలో ఏ దానికి ఏమైనా ఇబ్బంది అయినా సరే శరీరం అంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి, ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది. అవునా? ఇప్పుడు దెబ్బ తాగిందో 10 రోజుల తర్వాత రియాక్ట్ అవుతా అంటే ఏమవుతుంది చెప్పండి, అప్పటి వరకు ఏమవుతుంది, చేయంతా కుళ్ళిపోయే స్థాయిలోనికి వస్తుంది. శరీరం గురించి పౌలు గారు మాట్లాడిన కారణం ఏంటంటే, ఏ విషయం జరిగినా సరే శరీరం ఏం చేస్తుంది చెప్పండి, ఇమీడియట్గా దాని రియాక్షన్ అనేది చూపిస్తుంది. దాన్ని కవర్ చేయడానికి ఏదో ఒక ప్రయత్నం అనేది జరిగిస్తూనే ఉంది. కాబట్టి ఏంటంటే క్రైస్తవులుగా మనం కూడా ఏ చిన్న అపార్థం జరిగినా సరే, ఏ చిన్న మిస్టేక్స్ అనేది జరిగినా సరే ఏం చేయాలి చెప్పండి, దానికి ఇమీడియట్గా ఏం చేయాలి, రెస్పాండ్ అవుతూ ప్రతి ఒక్కరు కూడా ఏం చేసుకుంటే శ్రద్ధ కలిగి ఐక్యతను కాపాడుకోవడానికి ముందుకు వెళ్తూ ఉండాలి కంపల్సరీగా. ఏదైనా చిన్న చిన్న అపార్థాలు వచ్చినా కానీ ఏం చేసుకోవాలంట, సాయంత్రం దాకా ఉండమని కాదు, ఏం చేసుకోండి చెప్పండి, ఏం చేసుకోవాలి, అప్పటి లోపల ఏం చేయండి, సమాధాన పడండి ఆ వ్యక్తితో. తప్పేంటో లేకుంటే ఏమైందో ఏం చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. దానివల్ల ఏమవుతుంది చెప్పండి, మీ పట్ల ఉన్న ఒకవేళ ఏమైనా తప్పు అభిప్రాయం ఉంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, సరిదిద్దుకుంటారో, నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను, నేను కూడా తప్పు అనుకున్నాను, వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి, సర్లే నన్ను కూడా క్షమించి నాది కూడా తప్పు. అవునా? ఎప్పుడైతే మనం క్షమించమని అడుగుతామో అవతల వ్యక్తి కూడా ఏం చేస్తారు చెప్పండి, పర్లేదు నేను క్షమించా అంటాడా, లేకుంటే నాది కూడా తప్పు అనుకుంటాడా? ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు? మన తప్పైందని మనం చెప్పినప్పుడు అవతల వ్యక్తి సర్లే నేను క్షమించా అంటాడా, లేకుంటే అందులో నాది కూడా తప్పు ఉందని చెప్తాడా? నువ్వు అలా ప్రవర్తించడానికి నాది కూడా తప్పని ఏం చేస్తాడు, ఏం కొద్దిగా సెన్స్ ఉన్నా కానీ ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, నీది ఒక్కందే కాదు తప్పు నాది కూడా. కాబట్టి ఏం చేస్తారు, కలిసి ఒక విధంగా ముందుకెళ్ళడానికి అనేది అది దోహదపడుతుంది. ఎప్పుడైతే మనం ఆ దీన మనస్సు లేకుంటే ఈ సాత్వికం అనేది మన హృదయాల్లో ఉండదో, ఒక వ్యక్తితో మనం ఎప్పుడైతే కఠినంగా ప్రవర్తించడానికి ఇష్టపడతాం ఏం చేస్తుంది చెప్పండి, మనం అందరితో కూడా సంబంధాలు తెగిపోతాయి. కాకపోతే ఏంటంటే ఆ బాహ్యంగా అన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి, చాలా మంచిగా అలంకరించబడుతుంటాయి, చాలా చక్కగా అందరితో చాలా శ్రద్ధగా మంచిగా ఉన్నట్టు కనబడతాం. కానీ ఏంటంట లోపల అంతరంగం అనేది ఏం చేస్తుంది, అజితేంద్రియ తత్వంతోనూ దోపుతో నిండి ఉంటుంది. లోపలంతా కుళ్ళంతా అలాగే ఉంటుంది. కాబట్టి బయటికి ఏం చేస్తారు, కొద్దిగా పాలిష్గా కనబడడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు. కాబట్టి అట్టి ప్రయత్నం అనేది మనం ఎప్పుడు కూడా ఏం చేయొద్దు. క్రీస్తులో చాలా జాగ్రత్తగా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాం. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, మీ ఘనమైనంతమైన శ్రేష్టమైన నామానికి
కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. విన్న మాట నాయన మా హృదయంలో స్థిరపరచబడినాను నీ కొరకు నాయన. మీరు ఏదైతే నాయన చేయాలని కోరుకున్నారో అటు పిలుపుకి తగినట్టుగా ఆయన మా బ్రతుకులను మలుచుకోగలుగుటకు నీ వాక్యం ద్వారా నేను మమ్మల్ని మేము బలపరుచుకోగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించినాయన. వచ్చే నెలలో జరగబోయే నాయన సెమినార్స్లో కూడా తోడుగా ఉండి నాయన మీ విలువైన మార్కులు విన్నాయన మేము సరి చేయబడ్డకు నాయన మాలో ఉన్న లోపాలు గద్దించబడి నీలో ఇంకా ఉన్నతంగా ఎదగబడ్డకు అటు కృపను మీరు ఇచ్చే మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకున్న అటు భాగ్యమును మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనలో అడిగి వేడుకుంటాం తండ్రి. ఇప్పుడు వచ్చిన అందరికీ వందనాలు.